హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు రాత్రి నేను ఒక వీడియో పెట్టినా ఒక 15 నిమిషాల కిందట. పని మనిషికి బాగలేదు, హాస్పిటల్ తోడుకొచ్చినాయని మేడం ఇప్పుడే ఫోన్ చేసి ఒక 10 నిమిషాల కిందట. ఇంకా డైలీ తోడుకొని వచ్చానే ఉన్నాం హాస్పిటల్కి. బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయ్యో, డైలీ అదే అనుకో, బ్లడ్ ప్రెషర్ బాగాలేకుండా తోడుకొని వస్తూనే ఉన్నాం డైలీ. రాత్రి 11, 2 ఈరోజే 2 గంటలకు వచ్చింది. డైలీ 11, 11:30కు అటు వచ్చి పోతున్నాము. ఇంక ఈరోజు ఎక్కువ ఇంక డైలీ ఇదే పని ఉంటే మాకు కుదరదు కదా. వాళ్ళు కూడా కోవిడ్ వాళ్ళు కదా, తెలుసు కదా అందరూ. ఇంక మా మేడం ఫోన్ చేసి ఇంకా రేపు ఏమన్నా టికెట్లు ఉంటే రేపు కానీ మన్నాడు కానీ ఒక 3 రోజుల టికెట్ ఉంటే చూడు, ఇంకా పంపించేస్తాం పిలిపిని పని మనిషికి ఇంటికి. ఇంకా వద్దు, మనము పెట్టుకోకూడదు, ఇంకా హరాము, పని చేయలేకుండా అది అంటారు. అంతే. ఇక్కడ కువైట్లో పని చేస్తేనే పెట్టుకుంటారు, పని చేయకపోతే ఒక్కరోజు కూడా ఇక్కడ ఖాళీగా కూర్చోబెట్టరు. కోవిడ్ పరిస్థితి అది. మనము ఖాళీగా కూర్చుంటామంటే కుదరదు. అయినా మా మేడము చాలా అల్ జజీరా అని ఉండదు ఇక్కడ ప్రవాణియాలో, ఆడికి కూడా పంపించింది. ఆడ కూడా డబ్బు చాలా ఖర్చు అయింది. ఆడ కూడా 3-4 రోజులు పంపించింది జజీరా హాస్పిటల్కి. టిప్పు 20 దినాలు 30 దినాలు అవుతుంది. ఆడ కూడా పెట్టుకునేది ముసలిది అంతా ఖర్చు మా మేడం. ఇంకా డైలీ ఇదే పని ఉంటే ఎవరైనా ఒప్పుకోరు కదా. అయినా కోవిడ్ వాళ్ళు ఇక్కడ పని చేస్తేనే పెట్టుకుంటారు, లేకపోతే మా సలాం అంటారు. అంతే. ఇది కోవిడ్ పరిస్థితి. మనం ఎక్కువ ఆలోచించి ఇక్కడ కోవిడ్లో మనం సంతోషంగా ఉన్నాము, డబ్బులు సంపాదించారని చాలామంది అనుకుంటారు. ఇక్కడ ఎంత కష్టపడుతున్నారో పని మనుషులు కానీ డ్రైవర్లు కానీ తెలియదు. ఒక్కరోజు కూడా ఖాళీ కూర్చోబెట్టారు ఇక్కడ. ఇంక మా మేడం ఫోన్ చేసి రేపు కానీ మన్నాడు కానీ టికెట్ ఉంటే తీసుకొచ్చి పంపేయి అని చెప్పేసింది. చూడండి, ఇది పరిస్థితి కోవిడ్లోది. ఇంకా ఆ పాపం పంపించాల్సిందే. నేను చెప్పిలా పని మనిషి ఏమని ఇంక ఇంటికి పంపించాలి చెప్తాను కదా మేడం ఈమెకే.